ఓకే అండి, మన ప్రతి తెలుగు రైతుకి నమస్కారం. మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం కర్ణాటక రాష్ట్రమైనటువంటి బళ్ళారి జిల్లాలో ఉన్నాము. ఎందుకున్నామంటే ఇప్పుడు మన ఛానల్ నుంచి ప్రతి సంవత్సరం బ్యాడ్గీలు 5531 2043 ఇలా 355 కొన్ని వెరైటీలు బ్యాడ్గీలు మన ఫార్మర్స్కి సిఫార్సు చేయడం జరుగుతూ ఉంటుంది. వాటిలో బెస్ట్లు. సో చూస్తూనే ఉన్నాం, మనం గత 4-5 సంవత్సరాల నుంచి మార్కెట్ కొంచెం డౌన్గా ఉన్నా, హెచ్చు తగులుకున్నా సరే ఒకప్పుడు మంచి రేట్లో ఉన్నప్పుడు ఈ సీడ్ అయితే దొరకలేదు. అటువంటి సందర్భంలో కూడా రైతులు ఎంతో ఆశాజనంగా వేసుకున్న తర్వాత కూడా ఒక్కో చోట అయితే 2 క్వింటాలు 5 క్వింటాలు 6 క్వింటాలు కూడా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. బట్ అలా కాకుండా రాబోయే రోజుల్లో అయినా సరే మంచి వెరైటీ మన ఛానల్ తరపు నుంచి ప్రతి రైతుకి ఇటు బ్యాడింగ్ సెగ్మెంట్లోను అలాగే ప్రతి లావుల్లోనూ తేజాల్లోనూ మన ఛానల్ నుంచి మీకు చెప్తూనే ఉన్నాను. బట్ రేపు 26-27 సంవత్సరాల కాలానికి మనకి ఏదైతే ప్రస్తుతం మనకి మార్కెట్లో ఇప్పుడు చాలామంది రైతులు బ్యాడింగ్ సెగ్మెంట్లు అడుగుతున్నారో మీరందరికీ ద బెస్ట్ వెరైటీ పరిచయం చేసేదానికి ఇప్పుడు నేను మన బళ్ళారి జిల్లాలో ఉన్నటువంటి మన ఫార్మర్ దగ్గరికి వచ్చాను. సో ఈ ఫార్మర్ వేసినటువంటి వెరైటీ మనకి బ్యాడింగ్ సెగ్మెంట్ అండి. అది మన యూనివెజ్ నుంచి అకిరా అనే ఒక ద బెస్ట్ వెరైటీ. ఇది ఆల్రెడీ మీకు ఆధునిలో చూపించాను, ఇప్పుడు బళ్ళారిలో కూడా చూపిస్తున్నాను. ఇక్కడికి మెయింటెనెన్స్ వేరియేషన్ ఉంది. అలాగే తెలంగాణలో కూడా ఉంది ఇదే వెరైటీ. తెలంగాణలో 40 ఉన్నాయి, ఆదానీలో 30 నుంచి 40 ఉన్నాయి. ఇక్కడ కూడా ఎంత ఉందనేది కూడా ఈ ప్రాంత పరిస్థితులను బట్టి వీళ్ళు ఎంత తీసుకుంటున్నారనేది కూడా మీకు ఇప్పుడు రైతు గారి మాటలు విందాము. హాయ్ సార్. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? రుద్రప్ప సార్. రుద్రప్ప గారు. మీ ఊరు పేరు? కలకంబ సార్. కలకంబ. మన మండలం? ఇది కురుగోడు తాలూకు సార్. ఇది బళ్ళారి జిల్లా. బళ్ళారి జిల్లా గ్రామం మరొకసారి చెప్పండి సార్. కలకంబ. సో ఇక్కడ మీరు ఎక్కువగా ఏ పంట సాగు చేస్తుంటారు? ఏ వెరైటీలు? ఈ 5531 సీజన్ టీవీ. ఈ ವರ್ಷ అంబార్ కంపెనీ ఇది అంబార్ వినేజ్ కంపెనీ అకిరా సార్. అంబార్. సో ఈ ప్రాంతం అంతా ఎక్కువగా బ్యాడిగిలు వేస్తుంటారు. ఈ గత 4-5 ఏళ్ళ నుంచి మీ చిన్నప్పటి నుంచి అయినా సరే ఎక్కువగా ఇది బ్యాడిగి ఏరియా అండి. ఈ బ్యాడిగి ఏరియాలో ఎక్కువగా మనకు తెలుసు, చెప్పారు ఫార్మర్ 5531 2043 లాంటి వెరైటీలు వేసుకుంటా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఈ సంవత్సరం అకిరా వేశారు. యూనివర్సిటీ నుంచి అకిరా వేశారు. సో మరి ఆ వెరైటీలకి గత సంవత్సరానికి ఇప్పటికీ ఒక 2 మాటల్లో మన రైతులకు చెప్పండి. దానికి వేరియేషన్, డిఫరెన్స్, క్రాప్ విషయంలోను, వైరస్ విషయంలోను, మీ మెయింటెనెన్స్ విషయంలోను 3 మాటల్లో చెప్పేయండి సార్. ಏನಿಲ್ಲ ಸರ್ ಇದೆ ಅಕೀರಾ ಸ್ವಲ್ಪ ಇದು ಟ್ರಿಪ್ಸ್ ಮೈಟ್ಸ್ ಸುತ್ತ ತಡಿತೈತೆ ಸರ್. ಇಳುವರಿ ಸುತ್ತ ಬರುತ್ತೆ ಸರ್. ಅರ್ಧ ಎಕರೆ ಹಾಕಿನಿ ಸರ್. ಇವಾಗ ಅರ್ಧ ಎಕರೆಗೆ 5 ಕ್ವಿಂಟಲ್ ಕೊಟ್ಟಿನಿ ಸರ್. 5 ಕ್ವಿಂಟಲ್ ಕೊಟ್ಟಿನಿ. ಇನ್ನು ಇಳುವರಿ ಏನಿಲ್ಲಪ್ಪ ಅಂದ್ರೆ ಒಂದು 10 ಕ್ವಿಂಟಲ್ 12 ಕ್ವಿಂಟಲ್ ಬರೋದೈತೆ ಸರ್. 10-12 ಕ್ವಿಂಟಲ್ ಬರ್ತದೆ. ఒకసారి తెలుగులో చెప్పండి అన్న, ఏం చెప్పారు రైతు గారు? ట్రిప్స్ మైట్స్ దీనికి తక్కువ ఉంది. అకిరా అనే వెరైటీ 5 క్వింటాలు ఇది వరకు అమ్మేశారు. ఇప్పుడు ఈ 6 ఎకరంకి 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడి రావచ్చు అని మా నమ్మకం అని రైతు గారు చెప్తున్నారు. ఈ 5 క్వింటాలు కాకుండా దాదాపు 20 క్వింటాల వరకు కావచ్చు. సో అర్ధ ఎకరా 20 క్వింటాల రేంజ్ అండి. సో ఇది లో మెయింటెనెన్స్ అంటే మీకు వర్షాధారమా లేకుంటే కెనాలా లేకుంటే తుంగభద్ర డ్యామ్ కెనాల్ సీజన్కి ఎన్నిసార్లు వచ్చింది మనకి వాటర్? మన ఇరిగేషన్ వాటర్ ఆగస్ట్ నుంచి జనవరి 10 వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎన్ని తడులు పెట్టుంటారు ನೀರು? ಇದು 8ನೇ ತಿಂಗಳಾಗ ಇದು ಸಚ್ಚಿ ಸರ್. ಇದು నీళ్ళు వచ్చి దీనికి వచ్చి 10-12 టన్నులు పడి ఉంటాయి ఇప్పటికి. 10-12 టన్నులు పడి. మందు కట్టలు సార్? ఫర్టిలైజర్ ಒಂದು 6 ಸಲ ಹಾಕಿರ್ಬೋದೇನಪ್ಪ? 12 కట్టలు కాటికి. 12 కట్టలకి వేసారు. మరి పిచికారి మందులు ఎన్ని రోజులకు ఒకసారి కొడుతుంటారు? 6 రోజులు 7 రోజులకు ఒకసారి పిచికారి. 6 ದಿನ 7 ದಿನಕ್ಕೆ 6 నుంచి 7 రోజులకి. సో తడులు అనేది మనకి బ్లాక్ సాయిల్లో కొంచెం మరస తగిలిద్దండి, లైట్ ఇసుక తగులుతుంది. సో ఈ ఏరియాలో వాస్తవంగా మరి గత వెరైటీలకి ఈ వెరైటీకి దిగుబడి ఏమైనా మార్పు ఉందా? దిగుబడి ఎక్కువ వస్తాయి. ఈ సంవత్సరం దిగుబడి ఎక్కువ వస్తాయి. కొన్ని చేనులు తగ్గినాయి. అయినా ఈ అకిరా వెరైటీ బాగా కనపడుతుంది. సో దిగుబడి పెరగడానికి మీరు గమనించింది అంటే క్రాప్ దగ్గర లేకుంటే దూరమైనా లేకుంటే కింద నుంచి రావడం లేకపోతే మధ్యలో నుంచి లేకపోతే చివరి వచ్చిందా దీంట్లో? ఇది వచ్చి కింద నుంచి కాస్తుంది. కాయ బాగా సైజు ఉంది, బాగా కలర్ ఉంది. 3 స్టెప్పులు బರ್ತದೆ ನೋಡಿ. 3 స్టెప్పులుగా రాబట్టి మనకి దిగుబడి పెరుగుతుందండి. దాని తోడు ఏంటంటే ఇప్పుడు కాపు చాలా దగ్గర ఒకసారి చూపించండి.
ఆల్రెడీ ఇది ఫస్ట్ కటింగ్ అయిపోయిందండి. అరెకరానికి 5 క్వింటాల చొప్పున దిగింది. సో మరి అరెకరం 5 క్వింటాలు అమ్ముకున్నారు కదా, ఏ రేటు పడింది మార్కెట్లో మనకి? 22,165 రూపాయలు సర్. 22,160 రూపాయలు పోయింది మొదట 5 క్వింటాలు. 5 క్వింటాల్లో. సో అలాగే మనకి మార్కెట్లో ఉన్న దీనికి ఆల్టర్నేషన్ ఉన్నటువంటి కంపెనీల వెరైటీలు అవి ఎంత పడ్డాయి? అది ఐడియా ఉంది? అది ఈ వెరైటీ ఇంతవరకు మేము చూడలేదు దీన్ని. అంటే ఇప్పుడు ఇది దానికి కొత్త, దీనికి ఇది వస్తది ఇది. సంబంధం కొంచెం ఏదైనా పెంచుకుందా రేట్ అనేది? ఈ వెరైటీలో వచ్చి కలసా బ్యాడ్గానే వస్తుండే, అది కలర్ తక్కువ ఉంది, ఇది కలర్ ఎక్కువ ఉంది. కలర్ ఎక్కువ. దీనిలో స్పెషల్ ఏంటంటే కలర్ ఎక్కువ. కలర్ ఎక్కువ ఉంది. అందువల్ల మార్కెట్లో మంచి price మంచి రేట్ వస్తుంది. మంచి రేట్ మంచి ఒళ్ళే రేటు పడుతుంది రీ. మంచి రేట్ ఒళ్ళే రేటు పడుతుంది. సో ఇదండి మెయిన్. మనకి ఏంటంటే ఇప్పుడు ఈ సెగ్మెంట్లోకి వచ్చేసరికి చాలా కంపెనీల నుంచి ఇంప్రూవ్మెంట్లు వస్తూ ఉంటాయి. బట్ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఒకటి కలర్ తగ్గడం కానీ, లేకుంటే కాయ దొండే కొద్దీ ఇంకొంచెం కుసించుకుపోవడం కానీ, లేకుంటే తొడలు ఊడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే తాళ కావడం జరుగుతుంది. మరి తాళ అని కనిపించిందా మన దాంట్లో? కమ్మెప్ప తాళ్ళు బరదు. మచ్చ వచ్చి తక్కువ శాతం వచ్చింది. ఈ సంవత్సరం మచ్చలు వచ్చినాయి, అయినా దీంట్లో తక్కువ శాతం ఉంది మచ్చ. తక్కువ శాతం. మచ్చ తక్కువ శాతం. ಇದು 15 ಬಂದ್ರೆ 2 ಕ್ವಿಂಟಲ್ ಮಚ್ಚ ಬರ್ಬೋದು. ಒಳ್ಳೇದು. 15 క్వింటాలు మంచిది వస్తే 2 క్వింటాలు మచ్చ వస్తుంది. చాలా గ్రేట్, చాలా గ్రేట్ అండి ఇది. ఎందుకంటే మిగతా రేట్లు అట్లాగా దాదాపు 40%, 40-60 అలాగా ఉంటుంది. ఎరుపు 60% అయితే తాళ అనేది మొదటి కోతలో 40% అలా ఉంటుంది. బట్ ఈ వెరైటీలకు వచ్చేసరికి మనకి ఎన్ని క్వింటాలండి? ఈ వెరైటీ వచ్చి ఎకరానికి వచ్చి 30 క్వింటాల వరకు ఈజీగా తీయచ్చు. మా వాటర్ కలర్ మెయింటైన్. సో మరి ఇప్పుడు చూస్తున్న మీరు మీ చుట్టుపక్కల రైతులు ఉన్నారు, మీరు ఇది వేసారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? డైలీ వచ్చి డైలీ బంద్ నోడుకొని వస్తారు. వచ్చిన ప్రతి రైతు బాగుంది, ఇది మంచి సైజ్ ఉంది, కాయ మంచి కలర్ షైనింగ్ ఉంది, పెట్టుకుండే వెరైటీ కాబట్టి ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పిపోతున్నారు సార్. ఇది ప్రతి ఒక్కరు రైతే ఇటుకపోక సార్. 2 ఎకరాలింದ 3 ఎకರೆ 3 ఎకరాలింದ ఎకరవరన్నా ఇటుకపోక ನೋಡಿ సార్. ఇది ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళంతా మనం 10 ఎకరాలు ఎత్తే దీన్ని లాస్ట్ 3 ఎకరాలన్నా వేసుకోవాలా అని అంటున్నారు. ಮೇಂಟೆನೆನ್ಸ್ ತక్కువ, ಭಾರಿ ಕಮ್ಮಿ ಅಣ್ಣ. ಮೇಂಟೆನೆನ್ಸ್ ಭಾರಿ కమ్మి. త్యావు జాస్తి, మెయింటెనెన్స్ తక్కువ ఉంది, ఖర్చు తగ్గుతుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది, మనకి మార్కెట్ మంచి ధర వస్తుంది. ಈ ಟೈಮ್ ನಾವು 19ನೇ ತಾರೀಕಿಗೆ ಮಾರ್ಕೆಟಿಗೆ ಇಟ್ಟಿದ್ದೀವಿ ರೀ. 22,161 ರೂಪಾಯಿ ಹೋಗಿತ್ತು. ಈ ಮಾರ್ಕೆಟಿಗೆ ಇಟ್ಟಿದ್ರಿಗೆನ 30,000 ರೂಪಾಯಿ ಹೋಗತ್ತಿತ್ತು ಕಾಯಿ. పోయిన 20వ తారీఖు మార్కెట్కి మేము పెట్టాము. ఆ రోజు మార్కెట్ ఇంత రైజ్ లేదు. అప్పుడు కానీ 21,600 పోయింది. ఇప్పుడు ఏంటి ఇంకా ఎక్కువ పోతుంది ధర, 30,000 వరకు పోతుంది ఇప్పుడు ఏంటి అని చెప్తున్నాడు. పోబోదు 30,000 పోబోదు. ఇదండి ఫార్మర్ యొక్క హ్యాపీనెస్. దాని తోడు కొంచెం సాడ్నెస్ కూడా చూపించాడు. ఎందుకంటే ఇదే మనం నమ్మినటువంటి కాయలు ఇప్పటి వరకు ఉంచుకున్నట్టు అది 30,000 వరకు రేంజ్కి వెళ్ళేది, కొంచెం హ్యాపీగా ₹1 చేతికి వచ్చేది, ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. సో ఎప్పుడైనా సరే ఇటువంటి మంచి వెరైటీలు ఎంచుకోవాలండి. ఇంకా ఏమైనా స్పెషల్ చెప్తారు దీంట్లో? ಪ್ರತ್ಯೇಕತೆ ಇದು ಮುದುರು ಕಮ್ಮಿ ಸರ್, ಮುದುರು ಕಮ್ಮಿ, ಆಮೇಲೆ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಖರ್ಚು ಕಮ್ಮಿ. ಕಾಪು ಯಾವಾಗ ನೋಡು ಹೂವು ಫುಲ್ಲು ಹೂವಾಗಿರ್ತದೆ ಸರ್. ನೀನು ಯಾವ ಟೈಮ್ನಾಗ ಕೇಳು, ಸಂಜೆನ ಕೇಳು, ಮುಂಜಾನೆ ಕೇಳು, ಮಧ್ಯಾಹ್ನ ಕೇಳು, ಫುಲ್ಲು ಹೂವು. ಟ್ರಿಪ್ಸು ಮೈಟ್ಸು ಭಾರಿ ಕಮ್ಮಿ ನೋಡಿ ಸರ್. ಅದಕ್ಕೆ ಟ್ರಿಪ್ಸು ಮೈಟ್ಸು ಭಾರಿ ಕಮ್ಮಿ. వైరస్ కಮ್ಮಿ. ముడతాను, వైరస్, ట్రిప్స్ మైట్స్ తక్కువ, ప్లస్ గ్రీనిష్ ఎక్కువ ఉంటుంది చెట్టు, రోగాలు చాలా తక్కువ ఉన్నాయి. కాపు ఎప్పుడు తెల్లగా కనపడతానే ఉంటుంది, పూత బాగా చిక్కదనంగా దిగుతుంది కాపు. నేను యావగ ನೋಡು ఈ కర్ణాటక బ్యాడిగి రైతులకు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ వెరైటీ గురించి? ఈ వెరైటీ ಬ್ಯಾಡಿಗೆ ವೆರೈಟಿಗೆ ಅದಕ್ಕೆ ಸಮಾನ ಆಗ್ತೈತೆ ನೋಡಿ ಸರ್. ಬ್ಯಾಡಿಗೆ ವೆರೈಟಿ ಏನೈತೆ ಅದಕ್ಕೆ ಇದಕ್ಕೆ ಸಮಾನ ಆಗ್ತೈತೆ ನೋಡಿ ಸರ್. ಆ ರೇಂಜಿಗೆ ಬರ್ಬೋದು. ಇದು ಬ್ಯಾಡಿಗೆ ವೆರೈಟಿ ರೇಂಜಿಗೆ ಬರ್ಬೋದು. ಅಲ್ಲ ಕಮ್ಮಿ ಆಗೋದಲ್ಲ, ಕಾಪು ತಗ್ಗದು. ಅದು ಇದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಕಮ್ಮಿ ಬರೋದು ರೋಗ. ಟ್ರಿಪ್ಸು ಮೈಟ್ಸು ಕಂಟ್ರೋಲ್ ಆಗಿರ್ತದೆ ಸರ್. ಇದು ನೀನು ಒಂದು ಮದ್ದು ಇದು 204 ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಇದಕ್ಕೆ ನೋಡ್ಕೊಂಡ್ರ ಇದಕ್ಕೊಂದು ಮದ್ದು ಕಮ್ಮಿ ಆದ ಸುತ್ತಾಗಿ తట్టుకెళ్తుంది. సిజంటా 2043ని కంపేర్ చేసుకుంటే
ఈ వెరైటీకి చాలా రోగాలు తక్కువ, మొద్దు సుత మంచి దిగుబడి కూడా ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు అని చెప్తున్నాం. ಪ್ರತಿ ಒಬ್ಬ ರೈತರ ಸುತ್ತಾಗೆ ಇದು ಮಾಡ್ಬೋದು ಸರ್. 10 ಎಕರೆ ಇಡೋದು ಬರೇ 2 ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు అని మరి చెప్తాం. కరెక్ట్. ఇది విన్నారు కండి, మన రైతు ఫార్మర్ చెప్పారు. ఏం పేరు సార్? రుద్రప్ప సార్. రుద్రప్ప గారు చెప్పారు. మనకి బ్యాడీ సెగ్మెంట్లో ఇట్లా మీరండి, బ్యాడీ సెగ్మెంట్లో ఎవరైతే ఇప్పుడు మన రైతులు చాలామంది చూస్తున్నామండి, మన ఆంధ్రాలో కూడా మనకి ఎక్కువగా కొన్ని పల్నాడు పై ప్రాంతంలోను, పల్నాడు ప్రాంతాల్లో చూడండి క్రాప్ చూడండి దగ్గర ఉందో ఎంత. ನೋಡಿ ಸರ್, ಇದು ಬ್ಯಾಡಿಗೆ ವೆರೈಟಿಗೆ ಬರ್ತದ ರಮೇಶ್ ಅಣ್ಣ. ಇದು ಕಲರ್ ಸೂಪರ್ ಬರ್ತದೆ. ಮೊದ್ಲು ಕಾಯಿ ಹೇಳ್ಬೇಡಣ್ಣ, ಈ ಕಾಯಿ ಭಾರಿ ಬರ್ತದಣ್ಣ. ಮೊದ್ಲು ಕ್ರಾಪ್ ಅಡ್ಯಲ್ದಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಇದಿತ್ತು, ಇದು ಕಾಪು ಇನ್ನ ಮುಂದಕ್ಕೆ ನಡಣ್ಣ, ಇನ್ನ ಮುಂದಕ್ಕೆ. అయితే కాపు చూద్దాం ముందుకు. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా మన ఆంధ్రాలో కానీ మన ఛానల్ చూసేవాళ్ళు చాలామంది ఈ 204 సెగ్మెంట్కి వచ్చేసరికి చాలా సమస్యలు ఉంటాయి. మొదట ఏంటంటే వైరస్, తర్వాత కాపు లేట్గా రావడం, వచ్చినా కానీ పలసంగా రావడం జరుగుతుంది. వచ్చినా కానీ పలసగా రావడం జరుగుతుంది. దిగుబడి చాలా కష్టపడితేనే దాదాపు ఎకరాకు 1.5 నుంచి 2 లక్షలు ఖర్చు పెడితేనే ఆ 20 క్వింటాల్ అనేది కనపడేది. బట్ ఇక్కడ ఫార్మర్ మీకు పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చి ఉంటుంది డబ్బుల రూపంలో? పెట్టుబడి ఖర్చు ఎంత ఉంటుంది ఎకరానికి? ఈ 6 ఎకరానికి ఖర్చు వచ్చి 1 లక్ష రూపాయలు వస్తుంది ఖర్చు ఫస్ట్ నుంచి. ಇದು ಬೀಜದ್ದು నర్సరీ ಆಮೇಲೆ ಫರ್ಟಿಲೈಸರ್ పురుగు మందు 1 లక్ష రూపాయలు వస్తుంది. పెట్టినా కానీ మనకైతే పంట అనేది నమ్మకం, గ్యారంటీ నమ్మి గ్యారంటీ. ఇది కూడా అదే కదా. ఇది కూడా అయితే తెగుళ్ళు ఎక్కువ, వర్షాలు తట్టుకోలేదు. ఇది నల్ల నేలేనండి, కొంచెం నల్ల నేల, ఇది ఇబ్బంది లేదు. లోపల చాలా బాగున్నాయి కాయలు. సో ఇప్పుడు మన ఆంధ్రాలో ఎక్కువగా పల్నాడులో కానీ, వెల్దుర్తి కానీ, కొన్ని బొల్లపల్లి ప్రాంతంలో కానీ, అచ్చంపేట పరిధిలో కానీ చాలా మంది రైతులు ఈ సెగ్మెంట్ లో చూడండి అసలు ఫస్ట్గా ಸ್ವಲ್ಪ ಅದು ಕಾಣ್ತಿ ಆಮೇಲೆ ಬಂತು ರಮೇಶ್ ಅನ್ನೋದು అటువంటి మనకి యూనివర్సిటీ నుంచి అకిరా అనే వెరైటీని మీరు ಅವತ್ತು 19ನೇ ತಾರೀಕಿಗೆ ಹಾಕೊಂಡು ಹೋದಾಗ ಕಾಯಿ ಸುತ್ತ ಮಾಮೂಲಿ ಇತ್ತು. ಸರಿಯಾದ సో ఇలాగా చూస్తున్న ప్రతి రైతు మీరు ఇప్పుడు బ్యాడగిలికి సంబంధించి మీకు డోంట్ వరీ అండి, మంచి వెరైటీ ఇప్పుడు మన ఛానల్ నుంచి పరిచయం చేస్తున్నాను. అది మనకి యూనివర్సిటీ నుంచి అకిరా అనే వెరైటీ. ఇది 2043 అంటే అసలు బ్యాడగిలికి సూపర్ తిరుగులేంది. కాపు చూడు ఒక్క కొమ్మకి ఎంత బాగా కాసి ఉన్నాయో. అంటే ఇక్కడ మనకి ఫార్మరేషన్ మెయింటెనెన్స్ వాళ్ళకి అంటే నాలెడ్జ్ తక్కువ కన్నా సరే, మన వాళ్ళు అయితే కొంతమంది పిచ్చి కొడతారు మందులు. ఇటువంటి కొట్టే వాళ్ళకైతే మనకి ఇప్పుడు దీని మీద నేను 30 నుంచి 40 క్వింటాల్ రేంజ్ కూడా వీడియోస్ ఉన్నాయి. ఆ ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇస్తాను. సో ఇక బ్యాడగికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, వైరస్ భయం, తెగుళ్ళు భయం, అలాగే సెన్సిటివ్ తాలు భయం, అలాగే క్రాప్ తొందరగా సెట్ కాకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అలా ఉండదు. వాటన్నిటికీ ఇప్పుడు వాటన్నిటికీ మనం చెక్ పెట్టొచ్చండి. అదే మనకి యూనివర్సిటీ నుంచి అకిరైన ఈ వెరైటీ తోటి సూపర్ డూపర్. ముందు కలర్ చాలా బాగుంది, చెప్పాకండి అన్నిటిని తట్టుకుంటూ ఉంటుంది, చాలా వరకు తట్టుకుంటుంది. ముందు క్రాప్ చాలా దగ్గర క్రాప్ సెట్టింగ్ అనేది దగ్గర ఉంది. ఇక కోతకూలు అనేది మీకు తెలుసు, మెయింటెనెన్స్ అనేది మీకు తెలుసు. సో ఇక్కడ ఏంటంటే మనకి తెగుళ్ళని తట్టుకోవాలి, క్రాప్ అనేది దగ్గర కావాలి. మనకు ఉన్న తక్కువ టైంలో సరే, ఎక్కువ వర్షాలు పడ్డా సరే కొద్దిగా నిలబడి తట్టుకొని ఎంతో కష్టపడుతుంటేనే అయ్యేది కదా. అటువంటి ఇక 2043కి కష్టపడకుండానే ఈజీగా సింప్లిఫై మెథడ్లోను తక్కువ ఎఫర్ట్ తోటి, తక్కువ రిస్క్ తోటి మంచి దిగుబడులు తీసుకునే ద బెస్ట్ వెరైటీని అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. వాస్తవంగా అయితే చెప్పొచ్చు, కానీ ఇక్కడ లైవ్లో మీకు సేమ్ ప్లేస్లోనే ఫార్మర్ వాయిస్, ఫార్మర్ సాక్ష్యం, ఫార్మర్తో మీకు మాట్లాడించాలనే నేను ఇప్పుడు బళ్ళారి వచ్చాను. ఇదండి మన 2043 సెగ్మెంట్ సంబంధించి మన యూనివర్సిటీ నుంచి అకిరా. మోడులు అయిపోయినాయి, ఆకులు అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 6 ఎకరానికి 5 క్వింటాలకు వచ్చారు. ఇప్పుడు దాదాపు ఒక 10-12 క్వింటాలు వరకు ఉంటుంది నియర్లీ. అంటే ఇప్పుడు నీళ్ళు తక్కువ అండి, వీళ్ళకి మెయింటెనెన్స్ తక్కువ, ఆల్రెడీ కటింగ్ పడింది. సో ఇది మెయింటెనెన్స్ తక్కువ, వాటర్ తక్కువ. మనకెళ్ళంటే ఇక మామూలుగా ఉండదు. ఆంధ్రాలో అయితే లేదా కర్ణాటకలో రెడ్ సాయిల్స్లో అయితే ఇంకా అల్టిమేట్గా చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇప్పుడు 2043 అంటే మంచి బ్యాడగికి ఎదురు చూస్తున్నారు, మీరందరికీ ఒకటండి ఫస్ట్ చాయిస్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇదిగో చూడండి పచ్చికాయ కూడా చివరికి కూడా మొదటి కటింగ్ అయిపోయింది కదా, ఇది మనకి ఇది రెండో కటింగ్ అంటే మూడోది.
రెండోది ఏంటంటే ఈ పండిన కాయ ఇది రెండోది, ఇది ఇప్పుడున్న పచ్చికాయ మూడోది, అంటే మూడో క్రాప్. ఈ మూడో క్రాప్లో కూడా సైజ్ తగ్గలేదు, కింద నుంచి చివరి వరకు సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇక రంగు అనేది అల్టిమేట్, మీరు చూస్తున్నారు వీడియోలో, రంగు అనేది అల్టిమేట్. మార్కెట్లో కూడా ఏ విధంగా వాళ్ళు అమ్ముకున్నారో మీకు ఆ రేటు కూడా మీకు ఒక నెల క్రితమే చెప్పడం జరిగింది. ఇది చూడండి. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేయాలని కోరుకుంటున్నాను. మరింత సమాచారం మరిన్ని వీడియోలు మన ఛానల్లో రన్నింగ్ అవుతుంటాయి, మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే